తెలంగాణ బీజేపీ పార్టీలో కొవ్వట్లు ఇది గత కొద్ది రోజుల నుండి కూడా వినపడతా ఉంది. ఓన్లీ బీజేపీ పార్టీలోనే కాదు, ప్రతి పార్టీలో కొవ్వట్లు ఉన్నారనే వాదనలు అయితే బలంగా వినిపిస్తుంది. ముందుగా కాంగ్రెస్ పార్టీలో కొవ్వట్లు ఉన్నారు జాగ్రత్త అంటూ వార్తలు ప్రచురించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో కొవ్వట్లు ఎవరో కూడా తెలియని పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇప్పుడు బీజేపీ వంతు బీజేపీలో కొవ్వట్లు ఉన్నారు జాగ్రత్త అంటూ చాలా వార్తలు అయితే ఇప్పుడు చెక్కలు కొడతా ఉంది. మరి నిజంగానే బీజేపీ పార్టీలో కొవ్వట్లు ఉన్నారా అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తూ ఉంది. నిజానికి బీజేపీ పార్టీలో కొంత అంతర్గత విభేదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా బీజేపీ పార్టీ తెలంగాణ బీజేపీ పార్టీ చెప్పుకోవచ్చు. కానీ కోట్లు అనేది ఆ పార్టీలో ఉంటారా అంటే అంత సబబు కాదు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పార్టీ అధికారంలో లేదు, ఆ పార్టీ ఇంకా కొంత పట్టు సాధించాలనే దృఢ సంకల్పంతో వెళ్తూ ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీలో అలాంటి వారు ఎవరు ఉంటారు అంటూ ఇటు వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నారు. అయితే కీలకమైన నేతలు మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీతోని మరి ఇటు బీఆర్ఎస్ పార్టీతోని టచ్లో ఉన్నారనే వాదనలు బలంగా వినిపిస్తూ ఉంది. అయితే ఇవన్నీ రూమర్స్ అంటూ బీజేపీ పార్టీ కొట్టిపారేస్తూ ఉంది. దాంట్లో ఎటువంటి నిజం లేదు, ఈ కోట్లనే వార్త అసలు నిజం కాదు అన్నట్టుగా బీజేపీ అధిష్టానం చెప్తా ఉంది. గతంలో ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇలాంటి వాదనలే వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీ కొంత మేల్కొని కొంతమంది మీద యాక్షన్ తీసుకున్న నేపథ్యం కూడా చూస్తాం. ఇప్పుడు బీజేపీ పార్టీలో కూడా అదే తంతు నడుస్తూ ఉంది. బీజేపీ పార్టీలో కొవ్వట్లున్నారు, కీలకమైన నేతలు ఇటు కాంగ్రెస్లోకి టచ్లో వచ్చారు, వాళ్ళు ఎప్పుడైనా పార్టీ మారచ్చు అనే విధంగా చెప్తా ఉన్నారు. అయితే అలాంటి వారు ఎవరు ఉండరు అంటూ బీజేపీ నమ్మకం వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు సిద్ధాంతాలు వేరువేరు. ఆ సిద్ధాంతంలో పనిచేసిన వారు ఈ లైన్లో పనిచేయాలంటే చాలామంది ఆలోచిస్తారు. కావాలంటే ఇటు బీజేపీ నుండి బీఆర్ఎస్కి వెళ్ళాలన్నా కూడా కొంత నేతలు కూడా ఇప్పుడున్న పరిస్థితులలో ఆలోచించాల్సిన నేపథ్యం కనబడుతుంది. అయితే ఈ పరిస్థితిలో అలాంటి ఏమి ఉండదని కూడా బీజేపీ అధిష్టానం బలంగా చెప్తుంది. మరి చూడాలి, దీనిపైన హైకమాండ్ కూడా ఫోకస్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మిగతా పార్టీలతో టచ్లో ఉన్న నేతల లిస్ట్ తీయాలి అంటూ హైకమాండ్ నుండి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో బిజీగా ఉంది బీజేపీ హైకమాండ్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి చూడాలి ఎవరిపైన యాక్షన్ ఉంటుంది. నిజంగానే కోవట్లున్నారా? పార్టీలో జరిగే అంతర్గత సమావేశాలు ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎలా తెలుస్తుంది? వాటిపైన బీజేపీ అధిష్టానం అయితే కొంత ఫోకస్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరి వాటన్నిటిపైన అయితే ఇప్పుడు ప్రస్తుతం చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే బీజేపీ మాత్రం ఎవరు అలాంటి వారు లేరు అనే ఒక నమ్మకం అయితే వ్యక్తం చేస్తూ ఉంది. అలాంటి వాళ్ళు ఉంటే చర్యలు తీసుకుంటాం అన్నట్టుగా ఒక చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది తెలంగాణ బీజేపీలో.